రాష్ట్రంలో జనాభా శాతం తగ్గుముఖం పట్టడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్న నాయకుడు కాబట్టి జనాభా శాతం పెంచే విధంగా పిల్లలను కన్నవారికి మూడో బిడ్డకు 30,000, నాలుగో బిడ్డకు 40,000 ప్రకటించారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు అన్నారు. క్రిమినల్ వైసీపీ పార్టీకి విజన్ లేక ముఖ్యమంత్రి మాటలను వక్రీకరిస్తూ హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. క్రిమినల్స్ ను పెంచి పోషించిన పార్టీ వైసీపీ పార్టీ అని అంటున్న జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావుతో మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. జనాభా పెరుగుదల తగ్గిపోతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పిల్లల్ని ఎక్కువ మందిని కలాని అంటూ కూడా ఇటు చెప్పడంతోనే ఇటు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, సిపిఐ నాయకులు కావచ్చు దీనిపై తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యాలరావు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఒకవైపు జనాభా వృద్ధి తగ్గిపోతుంది అంటున్నారు, కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముగ్గురు పిల్లల్ని కానీ అంటే ప్రోత్సాహం కల్పిస్తాము, 30,000 ఇస్తాం, 40,000 ఇస్తాం అంటున్నారు. దీన్ని హాస్యాస్పదంగా వైసీపీ నాయకులు చూస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్నటువంటి నాయకుడు. ఆయన ఈనాటి కాలమాన పరిస్థితులను గమనిస్తూ ఈ సిచ్యువేషన్ ఇట్లాగే ఉంటే ఒక 10 ఏళ్ల తర్వాత ఎలాంటి పరిస్థితులు వస్తాయి, ఒక 20 ఏళ్ల తర్వాత ఎలాంటి పరిస్థితులు వస్తాయని ప్రతి అంశాన్ని గురించి ఆలోచిస్తాడు. టెక్నాలజీ విద్యలో ఉంటే ఏ విధమైన మార్పులు వస్తాయి ఒక 10 ఏళ్ల తర్వాత, లేకపోతే పరిశ్రమలు రావటం వల్ల ఒక 10-20 ఏళ్ళ తర్వాత ఎలాంటి మార్పులు వస్తాయి, రాజధాని నిర్మించటం వల్ల ఒక 10-20 ఏళ్ళ తర్వాత ఎలాంటి మార్పులు వస్తాయి. అట్లాగే జనాభా ఉన్నటువంటి ఈ స్థితి గనక ఉంటే ఒక 20 ఏళ్ళ తర్వాత ఎలాంటి పరిస్థితులు వస్తాయి అనేది గనక గమనిస్తే విపరీతమైనటువంటి ఆందోళన కలిగించే పరిస్థితులు ఉన్నాయి. ఒక పక్కన జపాన్లో అదే జరుగుతూ ఉంది. జపాన్లో దాదాపు 16 సంవత్సరాల నుంచి జనోత్పత్తి లేకుండా పోయింది, వృద్ధుల రేటు పెరిగిపోయింది, మరణాల రేటు తగ్గిపోయింది, జననాల రేటు తగ్గిపోయింది. ఈ పద్ధతిలో ఉండటం వల్ల జపాన్ ఈరోజు ఆందోళన పరిస్థితిలో పడింది. భారతదేశంలో కూడా ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో జననాల రేటు దాదాపు ఒక 10-15 ఏళ్ల నుంచి బాగా తగ్గిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమాన్ని ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్నటువంటి లీడర్గా ఈ పద్ధతి కనుక కొనసాగితే రాష్ట్రంలో కూడా వృద్ధులే మిగులుతారు, వృద్ధుల సంక్షేమం కూడా మనకి ఇబ్బంది అవుతుంది, జననాల రేటు పెరగటం వల్ల విద్య వ్యాప్తి జరుగుతుంది, అదేవిధంగా ఉద్యోగత బాగా పెరుగుతుంది, దానివల్ల జీడిపి పెరుగుతుంది, జీడిపి పెరిగితే అభివృద్ధి సంక్షేమం రెండు కూడా సాధ్యపడతాయి అని చెప్పేసి ఆయన ఎవరికైతే అవకాశం ఉందో అవకాశం ఉన్నటువంటి వాళ్ళు మూడో బిడ్డను కూడా కనండి, నాలుగో బిడ్డను కూడా కనండి, మేము ప్రోత్సాహాలు ఇస్తామని మాట్లాడారు. దీని మీద శాస్త్రీయంగా డిస్కస్ చేయాలి. ఒక బాధ్యత కలిగినటువంటి పార్టీ ఏదన్నా శాస్త్రీయంగా డిస్కస్ చేయాలి. ఈ అంబటి రాంబాబు కానీ వైసీపీ బ్యాచ్ కానీ వాళ్ళు ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని విమర్శించాలనే కోణంలో తప్పితే ఎక్కడైనా ఏదన్నా శాస్త్రీయంగా మాట్లాడుతూ ఉన్నారంటే అది లేదు. అంబటి రాంబాబు నిన్న మాట్లాడాడు ఎకారంగా శికారంగా. ఆయన చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక్కళ్ళనే కన్నారు, లోకేష్ గారు ఒక్కళ్ళనే కన్నారు, మమ్మల్ని మాత్రం చాలామందిని కనమంటున్నారని. ఆయన ఎవరు కనమన్నారు? ఆయనకు ఓపిక లేకపోతే వదిలేయమనండి, లేకపోతే ఇప్పటికే కనటం ఆగిపోయిన వాళ్ళని మేమేం అంటలేదు. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు దేశం యొక్క ఆర్థిక స్థితి, దేశం యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని జననాల రేటు పెంచమని మాత్రమే అడిగాము. జగన్మోహన్ రెడ్డి నేరముఠాకి మేము తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని విమర్శించడం తప్ప దాంట్లో శాస్త్రీయ కోణం చూసేటువంటి పరిస్థితి లేదు. అమరావతి విషయంలో అట్లాగే చేశారు. పోలవరం నీళ్లు గనక పోలవరం ఇప్పటికే పూర్తయి ఉంటే రాయలసీమ సస్యశ్యామలం అయ్యేది. పోలవరం నీళ్లు రాయలసీమకి ఎట్టాలుతాయి అని ఎగతాళి చేశారు. పట్టిసీమని ఆఫ్ చేశాడు. పట్టిసీమ ద్వారా ఆ నీళ్ళని కృష్ణానదిలో తోడి కృష్ణానది నుంచి ఈ నీళ్ళు ఇక్కడ వాడుకొని కృష్ణానదిలోకి వచ్చేటువంటి శ్రీశైలం నీళ్ళని రాయలసీమకి మార్పించాం. ఇది కదా విజన్ అంటే. కాబట్టి వైసీపీ వాళ్ళు చేసేటువంటి ఏ విమర్శలను కూడా ప్రజలు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళని చూసి నవ్వుకుంటూ ఉన్నారు, వీళ్ళకి సిగ్గు రావట్లేదు. సిపిఐ నేత నారాయణ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఏదైతే మీరు 30,000, 40,000 ఇస్తా అన్నారో ఆ 40,000తోనే పిల్లల భవిష్యత్తు రన్ అవ్వదు, దీన్ని సాధ్యపడదంటూ కూడా చెప్పాడు. దీన్ని ఏ పిల్లల్ని కన్నా ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాలతోటే పూర్తి కావు. ఇప్పుడు బడికి వెళ్తానికి బ్యాగులు ఇస్తున్నాం, ఆ బ్యాగులతోటే వాళ్ళ జీవితం ఉంటుందా? బడికి పోవడానికి షూస్ ఇస్తున్నాం, ఆ షూతోటే వాడు 40 ఏళ్ళ తర్వాత కూడా షూ వేసుకుంటాడా? ఆ షూతోటే నడుస్తాడా?
బడికి పోవటానికి స్కాలర్షిప్లు ఇస్తున్నాం. ఆ స్కాలర్షిప్పే ఇక జీవితం మొత్తం వస్తుందా? అది సిపిఐ నారాయణ గారు అప్పుడప్పుడు ఇట్లా ఏదో మాట్లాడుతూ ఉంటారు తప్ప వాళ్ళకి ఒక ప్రోత్సాహం. బిడ్డలు పుట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. మీరు చూడండి, నేను చెప్తా, బిడ్డ పుట్టితే గవర్నమెంట్ హాస్పిటల్లో వెంటనే 10,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఇంటికి తీసుకొచ్చి ఇంటి దగ్గర వదులుతూ ఉన్నారు. బిడ్డ బుడిబుడి అడుగులు వేస్తూ ఉంటే పోషకాహారం తగ్గినటువంటి వాళ్ళకి, పేదవాళ్ళకి, ఏదైతే పేదరికానికి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి అంగన్వాడీ సెంటర్లు పెట్టి మంచి పోషకాహారాలు ఇస్తూ ఉన్నాం. 1వ తరగతిలోకి రాగానే వాళ్ళకి బూట్లు ఇస్తూ ఉన్నాం, బట్టలు ఇస్తూ ఉన్నాం, బ్యాగులు ఇస్తూ ఉన్నాం, చదువు చెప్పిస్తూ ఉన్నాం. ఇవి కాక 15,000 రూపాయలు డబ్బులు ఇస్తూ ఉన్నాం. ఈ 15,000 1, 2, 3, 5, 10, 12వ తరగతి వరకు ఈ 15,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. ఆ తర్వాత కూడా డిగ్రీ చదివితే అవకాశాలు ఇస్తూ ఉన్నాం, డిఎస్సి చేస్తే ఉద్యోగాలు వేస్తూ ఉన్నాం, ఫారిన్ వెళ్ళి చదువుకుంటామంటే విదేశీ విద్య ఇస్తూ ఉన్నాం, ఏపీ స్టడీ సర్కిల్స్ పెట్టి ఇస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఉన్న తర్వాత చేయాలి. మా ప్రభుత్వంలో మేము చేస్తూ ఉన్నాం. ఏ ప్రభుత్వం ఉన్నా అవి చేయాలని కోరుకుంటూ ఉన్నాం. కానీ ఒక ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత వాడు సొంత కాళ్ళ మీదే బతుకుతాడు కదా. ఆ ఉద్యోగం ద్వారా అతని తలసరి ఆదాయం పెరుగుతుంది కదా. ఆ తలసరి ఆదాయం పెరగటం వల్ల జీడిపి పెరుగుతుంది కదా, దేశ సంపద పెరుగుతుంది కదా, అది సంక్షేమానికి అభివృద్ధికి ఉపయోగపడుతుంది కదా. ఇంతగా ఎందుకు ఆలోచించరు? ఒక సామాన్యమైనటువంటి వాళ్ళు కూడా ఇది ఆలోచిస్తూ ఉంటే, కుటుంబాన్ని నిర్వహణ చేసేటువంటి తల్లులు కూడా ఆలోచిస్తూ ఉంటే ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? రాజకీయ కోణంలో చూడొద్దు. దేశం యొక్క భద్రత, భవిష్యత్తు, రాష్ట్రం యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చూడాలి. మాజీ మంత్రి అంబటి రాంబాబు నిన్న నారా లోకేష్పై కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ నారా లోకేష్కి లోకేష్ కాదు లవ్ క్యాష్ అని చెప్పి కూడా ఒక పేరు పెట్టాడు. దీన్ని ఎలా చూడాలి? ఈడవుడు పేరు పెడతానికి అసలు ఈడికి ఆల్రెడీ గంట అరగంట అని ఆంబోతని, ఈడు పనికి మాలినోడని, సొంత కులాన్ని తిట్టుకునేవాడని, సొంత తల్లిదండ్రుల్ని తిట్టేవాడని అనేకమైనటువంటి పేర్లున్నాయి. లోకేష్ గారు నడుస్తుంటే ఖాళీ దుమ్ముంట చూడు, ఆ దుమ్ములో 1000 వంతు కూడా ఈడు పనికిరాడు. అంబటి రాంబాబు అనేవాడు పనికిరాడు. ఇతను ఏదో షటారికల్గా మాట్లాడి రోడ్డు మీద కామెడీ అవుతున్నాడు తప్ప లోకేష్ గారు విజన్ ఏంటి? లోకేష్ గారు ఈరోజు ఒక శాఖను తీసుకుంటే విద్యాశాఖలో అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకొస్తూ ఉన్నారు. మీరు చూడండి, 2 ఇయర్స్లో ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి విద్యార్థులు 600కి 550, 560, 70, 90, 96, 600కి 596 మార్కులు తీసుకొచ్చుకున్నటువంటి రాష్ట్రాన్ని చూపించండి. పేదవాళ్ళు కనీసం పేపర్లో ఒక పేరు కూడా రానటువంటి కులాలు, వర్గాల నుంచి ఈరోజు ఫస్ట్ పేజీలో వాళ్ళ ఫోటోలు పడి బ్రహ్మాండంగా ఆనందం పొందుతూ ఉన్నారు. కేవలం అది అక్కడ ఫోటోలు కాదు, వాళ్ళ యొక్క కృషి ఉంది, టీచర్ల యొక్క కృషి ఉంది. లోకేష్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, మెగా టీచర్ పేరెంట్ మీటింగ్స్, ఆ మీటింగ్స్లో విద్యార్థులు ఎట్లా ఉండాలి, పేరెంట్స్ ఎట్లా ఉండాలి, తర్వాత టీచర్స్ ఎట్లా పనిచేయాలి, స్కూల్ని ఎట్లా బాగు చేసుకోవాలి, పిల్లల చదువులు ఎట్లా పెట్టాలి, ప్రైవేట్ క్లాసులు ఎట్లా పెట్టాలి, చదువుకునేటువంటి వాళ్ళని ఎట్లా ప్రోత్సహించాలి, ఇంత మార్పులు తీసుకొచ్చారు. మరి వాళ్ళు ఏం చేశారు? మందు షాపుల దగ్గర టీచర్లను కాపలా పెట్టారు, బూతులు తిట్టారు, పిల్లల చేత చాక్లెట్ గంజాయిలు అమ్మించారు. అసలు వాళ్ళకి మాకేంటి? వాళ్ళది క్రిమినల్ రాజకీయ పార్టీ, క్రిమినల్స్ ఫ్యాక్టరీ. మాది నిజమైనటువంటి రాజకీయ పార్టీ, ప్రజల సంక్షేమం గురించి, విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించేటువంటిది. నారా లోకేష్ గారితో అలాంటి డాగ్ని పోల్చడం కూడా నాకు ఇష్టం లేదు. ఇది పూర్తిగా చూసుకుంటే ఏదైతే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా పెరుగుదల కూడా తగ్గిపోతున్నటువంటి నేపథ్యంలోనే ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఏదైతే పిల్లల్ని కూడా కనాలి అంటూ ఒక ప్రోత్సాహం ప్రభుత్వం తరపు నుంచి ప్రోత్సాహం అందిస్తూ ఉంది. ఈ ప్రోత్సాహం ద్వారానే పిల్లలు వృద్ధి చెందుతారు, అలాగే దేశ సంపద కూడా పెరుగుతుందని చెప్పేసి కూడా టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు తెలిపారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.